హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ జిగ్రీస్ మూవీ రివ్యూ. ఈ మూవీ టీజర్ ట్రైలర్స్ నాకు బాగా నచ్చాయి అండ్ సందీప్ రెడ్డి వంగ కూడా ఈ మూవీని బాగానే ప్రమోట్ చేశారు. సో ఈ మూవీ చూద్దామని నేను ముందే ఫిక్స్ అయిపోయాను. ఈ మూవీ ఒక ఫన్ ఎంటర్టైనర్. ఇది బడీ కామెడీ జానర్లో ఉంటుంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి నలుగురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఒక మారుతి 800 కారులో ఫోన్స్ లేకుండా, మనీ లేకుండా, ఐడి కార్డ్స్ లేకుండా గోవా వెళ్దామని స్టార్ట్ అవుతారు. వీళ్ళ జర్నీ ఎలా సాగింది, గోవా వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ కంప్లీట్ గా కామెడీ మీద డిపెండ్ అయిన మూవీ. స్టోరీ అసలు ఉండదు. ఒకవేళ మీకు ఈ మూవీలో కామెడీ నచ్చితే మీకు ఈ మూవీ నచ్చుతుంది. కామెడీ నచ్చకపోతే అసలు మీకు ఈ మూవీ నచ్చగదు. ఈ మూవీని చూస్తున్నప్పుడు మనకి వేరే మూవీస్ యొక్క రిఫరెన్సెస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హుషారు, ఈ నగరానికి ఏమైంది, ఇలాంటి మూవీస్ యొక్క రిఫరెన్సెస్ చాలా వరకు కనిపిస్తాయి ఈ మూవీలో. ఈ మూవీ మెయిన్ క్యాస్ట్ వచ్చి కృష్ణ బురుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి ఒక్క. ఇందుట్లో కృష్ణ బురుగుల కార్తిక్ అనే క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. తిన క్యారెక్టర్ ఈ మూవీకి హైలైట్. ఈ క్యారెక్టర్ మీకు నచ్చితే ఈ మూవీ నచ్చుతుంది. ఒకవేళ ఈ క్యారెక్టర్ మీకు కనెక్ట్ అవ్వకపోతే ఈ మూవీ అసలు మీకు నచ్చదు. ఎందుకంటే ఈ మూవీలో ప్రతి సీన్ ఈ క్యారెక్టర్ వల్లే ముందుకు వెళ్తుంది. ఫన్ కూడా ఈ క్యారెక్టర్ వల్లే జనరేట్ అవుతుంది. ఈ క్యారెక్టర్ ముఖ్యంగా లివ్ ఇన్ ద మూమెంట్ అనే ఫిలాసఫీతో నడుస్తుంది. ఈ క్యారెక్టర్ వల్లే అందరికీ కష్టాలు వస్తాయి అండ్ దానివల్లే మనకి ఫన్ జనరేట్ అవుతుంది. మిగిలిన యాక్టర్స్లో రామ్ నితిన్కి తప్ప ధీరజ్కి, మనీ ఒక్కకి పెద్దగా స్కోప్ లేదు ఈ మూవీలో. ఈ మూవీకి డైరెక్టర్ హరీష్ రెడ్డి ఉప్పల. తన డైరెక్షన్ స్కిల్స్ ఆర్ ఓకే. మనకి ఎక్కడ బోర్ కొట్టదు ఈ మూవీ చూస్తున్నప్పుడు. మీరు కనుక ఈ వీకెండ్కి ఒక టైంపాస్ మూవీ కొంచెం నవ్వుకుందాం అనుకుంటే కనుక ఈ మూవీని ట్రై చేయండి. ఒకవేళ మీరు కంప్లీట్గా స్టోరీ ఓరియంటెడ్ మూవీ చూద్దాం అనుకుంటే కనుక ఈ మూవీకి మీరు కొంచెం దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఇది మీకు మంచి స్టోరీని కానీ, స్క్రీన్ ప్లేని కానీ ఆఫర్ చేయదు. ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకైతే ఈ మూవీ కొన్ని చోట్ల నవ్వు తెప్పించింది అండ్ కొన్ని చోట్ల బోరింగ్ అనిపించింది. సో ఈ మూవీ నాకు ఫైనల్గా ఓకేగా అనిపించింది. మీరు కనుక ఈ మూవీని చూస్తే ఈ మూవీ మీద మీ ఒపీనియన్ని ఈ వీడియో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.